వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నాకు జెంట్స్ పెద్దగా నచ్చలేదు. ఎందుకంటే వీళ్ళకి ఫ్రెండ్షిప్ ఏమో గర్ల్స్ తో కావాలా, టాస్క్ ఆడేటప్పుడు మాత్రం బలవంతులు కలిసిపోయి గర్ల్స్ మీద అటాక్ చేస్తారు. ఎంతవరకు కరెక్ట్? మీకేమనిపించింది? సో నాకు అందుకే జెంట్స్ నచ్చలేదు. వీళ్ళకేమో ఫ్రెండ్షిప్ కి గర్ల్స్ కావాలి, గర్ల్స్ తో ఫ్రెండ్షిప్ కావాలి, వాళ్ళు ఫుడ్ తినిపించాలి, ఇవన్నీ చేయాలి మీకు. కానీ టాస్క్ ఆడేటప్పుడు మాత్రం వాళ్ళందరినీ ఒక వీక్ కంటెస్టెంట్స్ గా తీసి పడేసి వాళ్ళందరినీ మీ నలుగురు కలిసి తీసుకెళ్లి పడేస్తారా? ఎంతవరకు కరెక్ట్? ఈ రకంగా నాకు గర్ల్స్ జెంట్స్ వైపు నుంచి తప్పు అనిపించింది. రెండు, వీళ్ళందరూ టీమప్ అవ్వడం తప్పు అనిపించింది. ఆ టీమప్ గర్ల్స్ తో కూడా అవ్వచ్చు కదా. ఇప్పుడు భరణి గారు ఉన్నారు, ఈ భరణి గారికి కళ్యాణ్కి ఏమి పెద్ద పడిపోదు కదా. సో వీళ్ళిద్దరు కళ్యాణ్ శ్రీజ వీళ్ళ ఫ్రెండ్స్ కదా. కళ్యాణ్ శ్రీజ తనూజ రీతు ఫ్రెండ్స్ కదా. ఏం చేయాలి? వీళ్ళు నలుగురు కూడా ఆడొచ్చు. ఏ జెంట్స్ నలుగురితో కలిసి ముగ్గురు గర్ల్స్ ఒక కళ్యాణ్ ఉన్నాడు, సరిపోదా? మీరు ఫ్రెండ్స్ కదా, ఆడొచ్చు కదా. అలాగా ఎందుకు గర్ల్స్ అందరినీ వీక్ లాగా వదిలేసి ఓన్లీ జెంట్స్ అందరూ మాత్రం ఒక బలవంతులు ఏంటి? మీ బలవంతులేమో టాస్కుల్లో మీరు కలిసి ఆడుకుంటారా? మళ్ళీ ఫ్రెండ్షిప్స్ కి ఏమో మాత్రం గర్ల్స్ కావాలా? ఏమో సంజన కావాలి ఏంటది? నాకు అసలు చాలా వీళ్ళు ఈ టాస్క్ ని ఏంటి బలవంతులు బలహీనులు మధ్య టాస్క్ లా మార్చేశారు అని అనిపించింది. ఇది బాయ్స్ నుంచి నాకు అనిపించిన ఫీలింగ్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి గర్ల్స్ వైపు నుంచి వీళ్ళలో యూనిటీ లేదు. యూనిటీ లేకపోవడానికి మెయిన్ రీజన్ దివ్య. మళ్ళీ ఏడుపు ఒకటి. ఫస్ట్ రోజు ఆ రోజు ఏమంది సంజన, బ్రింగ్ ఇట్ ఆన్. నేను అస్సలు ఏడను. ఏ బ్రింగ్ ఇట్ ఆన్, ఏ ఏడుపు. నేను ఏదో పోన్లే నామినేషన్స్ నుంచి సేవ్ అయితే పోన్లే, పాపం వైల్డ్ కార్డు కదా, ఓట్లు రావనుకుంది, పోనీ ఏడ్చింది అని అక్కడ అనిపించింది, పోన్లే అని ఊరుకున్నాం. మళ్ళీ ఈ రోజు ఏడుపు ఏంటి? ఆయన అంటే భరణి గారు సపోర్ట్ చేయాలంట. అంతకు ముందే ఏమన్నావమ్మా నువ్వు? మీలో మీరు ఫ్రెండ్స్ పోకూడదా అని ఏదో ఫైట్ చేసావు శ్రీజాతో. మీరు ఫ్రెండ్షిప్లు పోకూడదు, మీలో మీరు అటాక్ చేసుకోరు అని ఏదో ఫైట్ చేసావు. ఇప్పుడు నీకు ఎందుకు భరణి గారు సపోర్ట్ చేయాలి? మళ్ళీ అంటది నేను ఒంటరిగానే ఆడదామని వచ్చాను, బట్ హోప్స్ పెట్టుకున్నానంటే ఏం లేదబ్బా. తను బయట నుంచి చూసి వెళ్ళింది కదా, తను ఏమనుకున్నదంటే భరణి తనూజ సో ఒక పెద్ద గ్రూప్ లాగా, ఒక స్ట్రాంగ్ గ్రూప్ లాగా కనపడింది తను లోపలికి వెళ్ళేటప్పటికి. భరణి తనూజ వీళ్ళందరూ గ్రూప్. సో తను ఏమనుకున్నదంటే భరణిని తన గ్రూప్ లో పెట్టుకోవాలనుకుంది. అదే చేసింది. సంజనాకి దూరం చేస్తుందని మనం ఫస్ట్ నుంచి అనుకున్నాము. సో అదే చేసింది, సంజనాకి దూరం చేసింది. నెక్స్ట్ తనూజకు కూడా దూరం చేస్తుంది. అండ్ నాకు భరణి గారు దివ్య అన్నా చెల్లెళ్ళ బాండ్ ఏ రకంగా నాకు ఎక్కట్లేదు. ఏమైనా అనుకోండి, ఏ రకంగా నాకు ఎక్కట్లేదు. ఎంత ఫేక్ ఉందంటే భరణి గారి వైపు నుంచి ఎంత ఫేక్ ఉందో చెప్పలేను, కానీ దివ్య వైపు నుంచి మాత్రం 1000% ఫేక్ ఉంది. తను జస్ట్ భరణి గారు తనకు సపోర్ట్ చేస్తారని తన భరణితో ఉంటుంది, ఎప్పటికప్పుడు పడుతుంది దివ్యకి రిటర్న్ లో. ఒకసారి కూడా సపోర్ట్ రావట్లేదు. రాకపోవడానికి రీజన్ కూడా తన రీజన్స్ తనుకున్నాయి. ఇక్కడ ఆ శ్రీజాని తన్నుతుంది, ఆ పిల్లని తనితే ఎక్కడో పడిపోద్ది. వీళ్ళ నలుగురు మొత్తం గర్ల్స్ అందరికంటే ఈరోజు శ్రీజ బెటర్. ఫస్ట్ టాస్క్ ఆడమంటేనేమో నేను ఆడను, నా దగ్గరకు వస్తే నేను స్టాండ్ తీసుకుంటాను అంతే. అక్కడే యూనిటీ పోయింది మొత్తం వీళ్ళలోది. వీళ్ళు నలుగురు కూడా వీళ్ళు అనుకుని అటాక్ చేసి ఉంటే బాగుండేది. అటాక్ చేయలేదు, బట్ శ్రీజ లేసింది పాపం. మిగిలిన వాళ్ళు కూడా ఆడడానికి రెడీ అయ్యి రా అంటే రానంటది దివ్య. మిగిలిన వాళ్ళు ఎవరు రాలేదు, ఒక్క శ్రీజ ఒక్కతో ఆడుకుంది. అసలు లాస్ట్కి తనుజ కాదు శ్రీజ ఉండాలని నాకు అనిపించింది, ఎందుకంటే ఆడింది టాస్క్. ఆ తనుజ శుభ్రంగా కూర్చుంది. ఆ రెండు నాకు ఇంకోటి ఏమనిపించింది, సుమన్ ఏమని లేపేశారు అమ్మాయిల్లో. లాస్ట్ వీకే కదా నీకు ఇమ్యూనిటీ వచ్చిందని లేపేసినప్పుడు నెక్స్ట్ రౌండ్లో ఎవరిని లేపాలి? తనుజను లేపాలా లేదా? మరి తనుజను ఎందుకు లేపలేదు? ఫ్రెండ్షిప్లు ఒకవైపు ఏమో బలవంతులందరూ ఒక గ్రూప్ అయిపోవాలి, మళ్ళీ వీళ్ళకి అవతల ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళ జోలికి వెళ్ళకూడదు, మిగిలిన జోలికి వెళ్ళాలి. పాపం ఫస్ట్ సంజనాన్ని బలి చేస్తారు. ఆ తర్వాత వీళ్ళ ఫ్రెండ్షిప్ని బట్టి వీళ్ళకి వాళ్ళకి ఉన్న బాండ్ బట్టి నెమ్మదిగా ఒక్కొక్కరినొకరు తీసుకొని వెళ్ళిపోయారు. మీరు సుమాన్ని తీసినప్పుడు నెక్స్ట్ రౌండ్ లో సేమ్ రీజన్తో తనుజను ఎందుకు తీయాలి కదా, తీయలేదు. పోని లాస్ట్ రౌండ్కి వచ్చేటప్పటికి ఇది ఒక్కటే రౌండ్, ఈ రౌండ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు నెక్స్ట్ రౌండ్కి సెలెక్ట్ అవుతారు అన్నప్పుడు వీళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు. మెయిన్ డిస్కషన్ వచ్చేసి తనూజ ఎలాగైతే సుమన్ ఇమ్యూనిటీ వల్ల బయటకు వెళ్ళారో ఆ రకంగా తనూజ వెళ్ళాలి కదా అని మాట్లాడుకుంటుంటే ఎంత చీప్ గేమ్ అంటే నాకు అస్సలు నచ్చలేదు. భరణి గారి గేమ్ వర్స్ట్ గేమ్ అనిపించింది. శ్రీజ ఏదో చెప్తుంది, ఆ పిల్ల ఆల్రెడీ పిట్టలా ఉంటుంది, నువ్వు ఆ పిట్టలా ఉన్న పిల్ల మీద ప్రతాపం చూసుకెళ్ళి పట్టుకెళ్ళి బయట పడేస్తావా? మాట్లాడుతుంటే దొంగ ఆట అది. ఏమంటారు, వెన్నుపోటు లాంటిది, ఒక దొంగ గేమ్ భరణి గారి గేమ్. నాకు అసలు నచ్చలేదు. పట్టుకెళ్ళి పిల్లని పడేశాడు. నాకు అక్కడ ఆ పిల్ల తిరిగి గట్టిగా శ్రీజ గట్టిగా సమ్టైమ్స్ పిల్ల అని వస్తుంది, పట్టించుకోకండి అంటే చూడడానికి చిన్నపిల్ల అనిపిస్తుంది కదా. సో అంతే. సో తను ఎలా కింద పడేటప్పటికి తనకి చేతికి ఎక్కడో దెబ్బ తగిలిందంట, ఫుల్ రివర్స్ అయింది. అవుతుంది యాక్చువల్గా, ఒక్క కోపం కాదు తనకి. నువ్వు ఒక వెన్నుపోటు లాగా ఏదో ఏమంటారు ఇక్కడ ఎలా అంటే ఒక వెన్నుపోటు లాగా ఏమంటారు దాని కరెక్ట్ పదం రావట్లేదు.
ఇది ఎలా ఉంది చెప్పనా బాణి గారిది, ఏదో అదును చూసి ఒక బలహీనుల మీద ప్రతాపం చూపిస్తారు చూడు, అలా అనిపించింది బాణి గారు. ఆ అమ్మాయి ఏదో తన పాయింట్ ఆఫ్ వ్యూ పెడుతుంటే ఇలా పట్టుకుని వెళ్ళి పాడేశాడు. ఎంత చిరాకు అనిపించిందో నాకు. భరణిగా చెప్తున్నా కదా, ఆయన సో ఫేక్ అబ్బా, సో ఫేక్. అక్కడ శ్రీజ ఆ కోపంలో రివర్స్ గట్టిగా వేసుకుంది అనిపించింది. అని చాలా మందికి నువ్వు అన్నందుకు ఏమన్నా ఫీల్ అవుతున్నారో నేను ఫీల్ అవ్వట్లేదు. ఎందుకంటే అక్కడ ఆయన దొంగగేమో, ఒక చీపుగేమో, ఒక వయసుగేమో ఆడినప్పుడు యువతలో కోపం వస్తుంది. ఆ కోపం వచ్చినప్పుడు మర్యాద ఇవ్వాలని ఎవరికి అనిపించదు. అండ్ దట్టు తను అన్న అంటుంది, నువ్వు అన్నంత మాత్రం వచ్చే నష్టం లేదు, చాలా మంది దానికి ఫీల్ అయిపోతున్నారు. అన్న నువ్వు అంటుంది భరణి అంటది. మరి అంత చీప్ గేమ్ ఆడినప్పుడు ఎవరికైనా కోపం వస్తుంది. తనేదో అందరూ స్ట్రాటజీస్ చెప్పుకుంటున్నారో వాళ్ళ స్ట్రాటజీస్ ప్రకారం ఆ రౌండ్లో బయటకు వెళ్ళాల్సింది తనూజ. సో అదేదో ప్లాన్ చేసుకుంటుంటే చీప్గా ఎంత వర్స్ట్ గేమ్ కాకపోతే ఒక ప్లాన్ చెప్తుంటే నువ్వు వెనకాల నుంచి ఒక వెన్నుపోటు పొడిచినట్టు అదును చూసి ఆ బలహీనమైన పిల్లని పట్టుకెళ్ళి బయట పడేస్తావా? ఏ రకంగా కరెక్ట్? పోనీ మీరు అనుకున్నారా, ఓకే నిన్నే పడేస్తానని చెప్పు, ఎదురుగా చెప్పి పడే, శ్రీజ నేను తనుజని పడే, నిన్నే పడేస్తా అని పడే. దొంగ గేమ్ ఏంటి? నాకు బండి గారు నచ్చలేదు. సో అయిపోయిందా? ఒక నిమిషం వరుసగా వెళ్దాం, కొన్ని పాయింట్స్ మర్చిపోతాం. అండ్ మీరు లైక్ చేయకపోతే లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటూ వద్దాం, లేదంటే కొన్ని పాయింట్స్ మిస్ అవుతాం. ఏమో అంటే సంజన, ఇక్కడ సంజన ఏమంటదంటే ఈ సాక్రిఫైస్ల వల్ల మనం ఫస్ట్ అనుకున్నాం, ఈ సాక్రిఫైస్ల వల్ల వాళ్ళకి కాదు సంజనకి పెద్ద ప్రాబ్లం అవుతుంది, వాళ్ళని ఏమీ అనలేదు, వాళ్ళని నామినేషన్లో వేయలేదు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది సంజన అని. సో సేమ్ ప్రాబ్లం, భరణి గారి మీద కోపం ఉంది, బట్ ఇలా నామినేట్ చేయాలంటే ఎలాగా సాక్రిఫైస్ చేశాడు అని అంటారు అంటే, లేదు నీకు కూడా ఏదైనా బెనిఫిట్ వచ్చినప్పుడు, ఇమ్యూనిటీ వచ్చినప్పుడు నువ్వు నాకు ఫలానా సాక్రిఫైస్ చేసి నాకు ఆ రోజైతే హౌస్లోకి తీసుకొచ్చావు కాబట్టి ఇప్పుడు ఈ బెనిఫిట్ నీకు ఇస్తున్నానని చెప్పు, అంతేగాని ఆట ఆడను అలా అనకు. అంటే నామినేట్ చేయాలనుకుంటే చెయ్యి, బట్ పాయింట్స్ ప్రాపర్గా పెట్టు, పర్సనాలిటీ మీద పాయింట్స్ పెట్టకు, గేమ్ మీద పాయింట్స్ పెట్టు అని మంచి సలహా ఇచ్చాడు ఎమ్ము. బట్ సంజన ఏమని ఫీల్ అవుతుందంటే, ఎమ్ము ఇప్పుడు నాతో సరిగ్గా ఉండట్లేదు, ఎమ్ము మైండ్ని పొల్యూట్ చేసేసాడు భరణి గారు. నిజమే, ఎమ్ము ఉండట్లేదు, ఇప్పుడు తగ్గించేశాడు పాపం సంజనతో. సంజన ఫీలింగ్లో తప్పలేదు, భరణి ఏమో మైండ్ని పొల్యూట్ చేస్తాడని. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏం చెప్తుందంటే, భరణి గారంట కెప్టెన్సీ బాత్రూంలో స్నానం చేస్తున్నారంట, అన్ని గైడ్ చేస్తున్నారంట, అలా ఎలా చేస్తారు అని చెప్పేసి. ఆయన పెద్ద ఫేక్ అబ్బా, నాకు అస్సలు నచ్చట్లేదు. భరణి ఫ్యాన్స్ ఏమైనా అనుకోండి, నేనేం చేయలేను, నచ్చినప్పుడు నచ్చారని చెప్తా. ప్రస్తుతానికి అయితే ఆయన ఫుల్ ఫేక్ అండ్ అందరి మీద అథారిటీ చెల్లించాలని అనుకోవడం, పెత్తనం చెలాయించాలనుకోవడం, ఇలాంటివి చాలా ఉన్నాయి, బయటపట్టలేదు ఆయన. చూస్తూ ఉండండి, ఎవరైతే నేను ఇప్పుడు బండిని నెగిటివ్ చేస్తున్నానని అనుకుంటారో వాళ్ళు చూస్తూ ఉండండి. చూసారు కదా ఈరోజు శ్రీజ విషయంలో ఏం చేశాడు, ఎంత అదును చూసి ఏదో పైనుంచి ఈ బర్డ్స్ పరిగెత్తుకుంటూ ఫిష్ ఇలా పైకి పాపం ఎగరడానికి ట్రై చేస్తారు, అప్పుడు టక్కమని పట్టుకుంటూ ఆ పని చేశాడు ఈయన. నాకు నచ్చలేదు అసలు. సో అలాంటప్పుడు ఎలా పొగుడతాను? పొగడలేను. అలా పొగిడాను అనుకో, నేను రివ్యూ చేయడమే వేస్ట్. భరణి ఫ్యాన్స్ ఏదో ఫీల్ అవుతారని నేను అతను తప్పు చేసినప్పుడు పొగిడాను అనుకోండి, ఇంకెందుకు నేను రివ్యూస్ చేయడం, పని లేక వ్యూస్ కోసం తప్పితే. సో అది. నెక్స్ట్ వచ్చేసి నైట్ ఇక్కడ పడుకుంటాను, పొద్దున్న మార్చండి టెనెంట్కి అంటే కెప్టెన్ ఒప్పుకోలేదంట. ఇది భరణి ఇచ్చిన సజెషన్ అని అంటుంది. బట్ పనిష్మెంట్ ఇచ్చినప్పుడు వెంటనే మారిపోవాలి, అది నైట్ మారకూడదు, పొద్దున్న మారకూడదు, ఎందుకు అదంతా కానీ. బట్ అది కెప్టెన్ ఇష్టం, కావాలంటే ఇవ్వచ్చు. బట్ కెప్టెన్ కూడా సంజన అంటే పట్టలేదు కదా, ఇది పెద్ద పట్టించుకోను. కానీ మిగిలిన విషయాలు మాత్రం కెప్టెన్ బాత్రూంలో స్నానం చేయడాలు ఇవన్నీ. నెక్స్ట్ నామినేషన్స్, రాము తప్ప అందరినీ నామినేషన్లో పాడేశారు. ఇక్కడేమో ఇంతకు ముందు ఏంటి, ఓ నాన్న, ఓ కూతురు, ఓ ట్యాబ్లెట్ ఉండేది. ఇప్పుడేమో ఓ తనూజ, ఓ దివ్య, ఓ భరణి, ఓ ట్యాబ్లెట్. ఇది కాన్సెప్ట్ నడుస్తుంది. ఏంటో ఈ టాబ్లెట్స్ కానీ, ఈ ట్యాబ్లెట్ ఏమన్నా తింటే ఏమన్నా శక్తిమాన్లు అయిపోతున్నారా ఏంటి? ఈ తనూజ దివ్య ట్యాబ్లెట్స్ కోసం కొట్టుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి కాసేపు ఎమ్ము ఫన్ చేశాడు ఏంటి, ఆమె ఏదో తనూజ బొట్టలు పెట్టుకుంటుంటే బొట్ట బొమ్మకు బొట్టలు ఎందుకంట. సో అది అయిపోయింది. నెక్స్ట్ సంజన ఈ అమ్మాయిని ఫ్లోరా గారిని కూర్చోబెట్టి, ఆ అమ్మాయి నీ మైండ్ పొల్యూట్ చేస్తుంది, అలా ఎవరైనా చేయడానికి ట్రై చేస్తే మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అని చెప్పు, నేను నీతో పనులు చేయించుకుంటున్నాను అని చెప్పి అడిగింది. బట్ ఒక విషయం చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఎస్ తనూజ కాదు, ఫ్లోరా గారు సంజనకి చాలా విషయాల్లో హెల్ప్ చేస్తున్నారు. అలాగని సంజన ఫ్లోరాకి చేయట్లేదు అనుకుంటున్నారా? ఈ తలకి కలరింగ్లు అవన్నీ కూడా పెడుతున్నారు. ఈవిడేమి ఆవిడతో మాత్రమే చేయించుకుని ఈవిడ క్వీన్ లాగా ఏం చేసుకోవట్లేదు పాపం. ఈవిడ కూడా
నేను చూసా వీడియో, నాకు ఎవరు పంపారు, నేనేమి లైవ్లో చూడలేదు. కానీ ఇదిగో మీరు ఇలా అంటున్నారు కదా, చూడు సంజన కూడా చేస్తుందని పంపారు. ఆ వీడియో చూసాక అనిపించింది నాకు కూడా నిజమే కదా, తను కూడా ఏదో కలరు, ఈ హెన్నాలు అవన్నీ పెడుతుంది. అంటే నువ్వు కూడా హెల్ప్ చేస్తున్నావు కదా తనకి, తన నుంచి తను నీకు హెల్ప్ చేస్తుంది, నీకు తన హెల్ప్ చేస్తుంది, ఒక బాండ్ లాగా వీళ్ళు ఉన్నాము. అలాంటప్పుడు పని మనిషి అని పెట్టడం ఏంటని చెప్పేసి తను అంటది అనమాట. అంటే నెక్స్ట్ వచ్చేసి ఎల్లో టీమ్ టైంలో కూడా శ్రీజ అనే గొడవలు సృష్టించింది, తను ఇలాగ కావాలని గొడవలు సృష్టిస్తుంది అని చెప్పేసి సంజన అంటది. అది అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి భరణిని అన్న అని మోసపోయాను అని చెప్పేసి అంటుంది. నిజమే, తనుజ కూడా నా అన్న అని మోసపోతుంది, ఆమెకి ఇంకా అందులోనే ఉంది. అండ్ ఈ రోజు అయితే అసలు గేమ్ ఆడలేదు తనుజనే కాదు, కనీసం రీతు ఎంతో కొంత ట్రై చేస్తుంది. అబ్బా వీళ్ళు ఆ అమ్మాయి తనుజ అండ్ శ్రీజ పక్కన పెడితే తనుజకి ఫ్యాన్ బేస్ ఉందన్నమాటే. కానీ ఈ రోజు టాస్క్ తనుజ ఆడిందా శ్రీజ ఆడిందా? శ్రీజానే కదా. అలాంటప్పుడు తనుజ. అండ్ ఇంకొకటి ఏంటంటే, నువ్వు ఇమ్యూనిటీ అని చెప్పేసి సుమన్ని బయటికి పంపినప్పుడు తనుజని ఎలా ఉంచుతారు? జస్ట్ ఫ్రెండ్షిప్ ఈక్వేషన్స్ తప్పితే. అవునా కదా. నెక్స్ట్ వచ్చేసి టాస్క్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి సంజనంతో చేద్దామా అన్నది కూడా భరణి గారు గమనించారు. అబ్బో ఈయన పెద్ద మ్యానిపులేటర్ అనమాట. సంజనంతో చేద్దామా అంటే మనకి కింద కూడా వేశారు. అంటే చూడండి అమ్మా, మీ భరణి గారిని చూసుకోండి అన్నట్టు కింద మనకి ఆ సబ్ టైటిల్స్ కూడా వేశారు. సో సంజనాన్ని తోస్తారు. నెక్స్ట్ వచ్చేసి సుమన్ని తోస్తారు. నెక్స్ట్ వచ్చేసి దివ్యాన్ని తోసేద్దామంటే ఆయన రారంట, భరణి గారు మీలో మీరు వెళ్ళి తోసుకోండి. సో అది చెప్పారు. రీతును పాపం రీతు దగ్గరికి వచ్చి రా అని పిలిస్తే, ఏంట్రా అత్తరింటికి రమ్మన్నట్ట రా అని పిలవడం ఏంట్రా అంది. సో అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి శ్రీజ నెక్స్ట్ దివ్యాన్ని లాగడానికి ట్రై చేస్తుంటే శ్రీజాని ఆ దివ్య చూపులేంటి, నేను చూస్తున్నా అని చెప్తే లేకపోతే నేను చూస్తున్నా, ఏం చూస్తున్నావు? ఆ అమ్మాయి పిలిచింది కదా మన అందరం కలిసి ఆడదామని, అప్పుడు ఎందుకు రాలేదు నువ్వు ఆడడానికి మాత్రం రావు. అప్పుడు మాత్రం నన్ను నేను ఏంటి లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అంటది, నేను ఎందుకు వాళ్ళు రమ్మని కలిసి ఆడదామంటే నేను ఎందుకు వెళ్ళాలి? వాళ్ళకి ప్రియారిటీస్ ఉన్నాయి, నాకు ప్రియారిటీస్ ఉన్నాయి. మరి నీకు కూడా ప్రియారిటీస్ ఉన్నప్పుడు వాళ్ళ ప్రియారిటీస్ గురించి నువ్వెందుకు మాట్లాడుతున్నావు? ఫ్రెండ్స్ బాండ్స్ అని నువ్వు చెప్తున్నావు కదా, నీకు ఫ్రెండ్స్ బాండ్స్ కావాలి, నీకోసం స్టాండ్ తీసుకోవాలంటే వాళ్ళు తీసుకుంటే వాళ్ళు ఆడితే ఏమో క్రైము, నువ్వు ఆడితే గేమునా అని అనిపించింది. ఆ శ్రీజాని చూసిన చూపు కానీ అరుపులు కానీ నాకు అసలు నచ్చలేదు దివ్యలో. నెక్స్ట్ వచ్చేసి ఏంటో సీరియస్గా శ్రీజ నేను చూస్తున్నా అని చెప్పేసి ఆ ఫేసు, ఆ పెట్టిన విధానము, ఆ తన్నిన విధానము, ఆ బాడీతో ఆమె తన్నితే మామూలుగా తగులుతుంది అవతల వాళ్ళకి. నువ్వు డిఫెండ్ చేసుకోకనా, డిఫెండ్ చేసుకునే విధానం కొంచెం బాగుండాలి, మరీ ఇలా కాదు. సో అది ఇంకెవరు దొరకలేదా నీకు అని కళ్యాణ్ మీద పడిపోతుంది. ఒకవైపు శ్రీజ మీద పడిపోతుంది, ఇంకోవైపు కళ్యాణ్ మీద పడిపోతుంది. ఇంకెవరు దొరకలేదా అంటే అంతకుముందు మరి మిగిలిన వాళ్ళు కూడా లాగేశారు. అప్పుడు వాళ్ళకి వేరే వాళ్ళు దొరకలేకేంటి? ఫస్ట్ మీ తప్పు, మీరు ఎందుకు గేమ్ ఆడలేదు? వాళ్ళు అడిగినప్పుడు నువ్వు ఎందుకు ఆడలేదు? మనందరం కలిసి ఆడదామంటే నువ్వు ఆడడానికి కూర్చుని మళ్ళీ కళ్యాణ్ని లాగుతుంటే ఊరుకోవు, వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఏడుపు మొదలెట్టింది. భరణి గారు ఆడనన్నారంట, హోప్స్ పెట్టుకున్నదంటే నేను ఎవరు హోప్స్ పెట్టుకోమన్నారు? ఒంటరిగా ఆడడానికి వచ్చానన్నావు కదా, ఆడు. ఇది నెక్స్ట్ సంజన అంటది, వీళ్ళందరూ టీమప్ అయిపోయి ఏదో చికెన్ ముక్కను బయటపడేసినట్టు అమ్మాయిలందరినీ బయటపడేస్తున్నారని. పాప ఆవిడ చెప్పిన పాయింట్ కరెక్టే. అందుకే బిగ్ బాస్ కూడా సేమ్ అదే అనిపించి, నాతో చెప్పకండి మీరు వెళ్ళి వాళ్ళతో కొట్లాడండి అని చెప్పేసి బిగ్ బాస్ కూడా కోపం వచ్చింది. వీళ్ళు గర్ల్స్ ఇలాగా వాళ్ళు టీం అయినప్పుడు మీరు టీమప్ అయ్యి ఎందుకు ఆడలేదు అన్నది బిగ్ బాస్ కూడా కోపం ఉంది. వీకెండ్ నాకు సార్ కూడా అదే అంటారు. ఫ్రెండ్ ఈ టీమప్ కాన్సెప్ట్ కూడా వీళ్ళు మీకు ఫ్రెండ్స్ చేయడానికి ఏమో గర్ల్స్ కావాలి, ఇక్కడ మాత్రం మీరు బలవంతులందరూ కలిసి అమ్మాయిల మీద పడతారా అని నాకు అనిపించింది. నాకు ఆ కాన్సెప్ట్ అసలు నచ్చలేదు. నెక్స్ట్ వచ్చేసి దివ్యాన్ని తోస్తుంటే సంజన అంటది, రీతు వెళ్ళి దివ్యాన్ని సేవ్ చేయండి, తనూజ వెళ్ళి సేవ్ చేయండి అంటుంది. ఆమెకు తెలియదు ఇక్కడ లోపల ఏం జరిగిందో. పాపం సంజనకు తెలియదు. లోపల వీళ్ళందరూ కలిసి ఆడతామంటే దివ్య నేను ఆడను, నేను కూర్చుంటాను, నేను ప్రొటెక్ట్ చేసుకుంటాను. మరి ప్రొటెక్ట్ చేసుకుంటాను అన్నప్పుడు వాళ్ళు ఎందుకు వచ్చి సపోర్ట్ చేస్తారు? చేసుకో. అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ రౌండ్ పాపం డెమానే అవుట్ అయ్యాడు. బట్ భరణిని దోస్తారు. భరణియే అవుట్ అయ్యాడు, డెమాన్ని దోస్తారు. ఎందుకు దోస్తారంటే ఏం లేదు, ఫ్లోరా స్ట్రాటజీ యూజ్ చేసింది. ఎందుకంటే రూల్ ప్రకారం కింద ఫస్ట్ ఎవరు పడ్డారో వాళ్ళనే తోయాలన్నా లేదు. అసలు డెమాన్ కాల్ కూడా కింద పెట్టలేదమ్మా. మొత్తం భరణియే పడిపోయాక అబద్ధాలు ఆడుతున్నాడు, డెమాన్ కాల్ పెట్టాడని. డెమాన్ అసలు కాలు పెట్టలేదు, ఏమీ పెట్టలేదు. భరణియే పడ్డాడు. రూల్ ప్రకారం భరణియే అవుట్. సో కానీ రూల్ ప్రకారం కాదు, కింద ఎంతమంది పడితే అంతమందిలో ఈ సంచాలకులు ఇద్దరు డిసైడ్ చేసుకుని వాళ్ళలో ఎవరికి ఇమ్యూనిటీ ఇవ్వద్దు అనుకుంటున్నారో వాళ్ళని తీసేయాలి. ఎవరు ఫస్ట్ పడ్డారన్నది ఏం లేదు, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ స్ట్రాటజీ ఏమైనా చేసుకోవచ్చు. ఫస్ట్ రౌండ్లో ఏమన్నారు,
దివ్యాను శ్రీజ పడిపోయింది. ఫస్ట్ రౌండ్ లో వచ్చేసి దివ్య శ్రీజ పడిపోయింది. దివ్య వచ్చేసి అంత గట్టిగా తనుతుందా శ్రీజని, అక్కడ కూడా పాపం శ్రీజ ఈ పిల్లకి జుట్టు ఎక్కడ హట్ అవుతుందా అని జుట్టు పక్కకు లాగుతుంది, కింద పడిపోతే బట్టలు తీస్తుంది. ఈ దివ్య మాత్రం అరుపులే, అలాంటివి కానీ కనపడలేదు ఆమెకి. ఇద్దరు పడిపోయినప్పుడు ఈమె డ్రెస్ తీయడానికి పాపం శ్రీజ కింద దిగిపోయింది. దిగిపోతే అక్కడ రూల్ ప్రకారం దివ్యానే అవుట్ చేయాలి, ఎందుకంటే శ్రీజ దివ్యకి హెల్ప్ చేయడం కోసం దిగింది, ఏం అవుట్ అవడానికి కాదు. ఆ రౌండ్ లో దివ్యాని తీశారు. అండ్ వాళ్ళు కావాలనుకుంటే శ్రీజాని కూడా తీసేయచ్చు. బెడ్ మీద నుంచి కిందకి దిగాక వీళ్ళిద్దరిలో వీళ్ళకి మనం ఇమ్యూనిటీ ఇవ్వకూడదని అనుకున్నారనుకో తీసేయచ్చు. అదనమాట ఆ టాస్క్ లో పెట్టిన రూల్. సంచాలక్సి ఇచ్చిన పవర్ మామూలు పవర్ కాదు. సో డెమాన్ని తీస్తారు. ఎందుకు తీస్తారంటే ఫ్లోరా చెప్తుంది నేను స్టార్ట్. ఫస్ట్ వీళ్ళు రూల్ ప్రకారం భరణి అన్నారు కదా, ఆ తర్వాత ఫ్లోరా మార్చేసలేదు. భరణి గారు కాదు, డెమాన్ని తీసేద్దాం. ఎందుకు తీసేద్దాము అంటే తర్వాత చెప్తుంది, మనకి ఎపిసోడ్లో వేయలేదు. ఎందుకు తీసేద్దాం అనుకున్నా అంటే, ఇప్పుడు వాళ్ళు ఏమైనా వస్తే ఫస్ట్ నన్ను కదా అటాక్ చేస్తారు, నేను కూడా అదే చేస్తాను. వాళ్ళు రీజన్ లేకపోయినా ప్రతిదానికి నన్ను చేస్తారు. సో నేను అందుకే డెమాన్ని తీయాలనుకున్నా, నా స్ట్రాటజీ. ఎందుకంటే ఇక్కడ నేను యూజ్ చేసుకోవచ్చు స్ట్రాటజీ. ఎవరికి ఇమ్యూనిటీ ఇవ్వద్దు అనుకుంటున్నానో వాళ్ళకి ఇవ్వక్కర్లేదు. సో ఇక్కడ ఉన్న ఇద్దరిలో నేను డెమాన్కి ఇవ్వకూడదు అనుకుంటున్నా, ఇవ్వట్లేదు అని చెప్పేసి స్ట్రాటజీ యూజ్ చేసింది అనమాట. సో ఇక్కడ సంచాలకుని రాంగ్ అని అనలేము, ఎందుకంటే వాళ్ళకి ఆ ఛాన్స్ ఇచ్చారు. కింద పడిన ఇద్దరిలో ఎవరినైనా తీసేయచ్చాను. బట్ పాప మా డెమాన్ బలయ్యాడు అంతే. డెమాన్ బలయ్యాడు. డెమాన్ అసలు పడనే లేదు, భరణి ఒక్కడే పట్టాడు. పడి మళ్ళీ డెమాన్ కాల్ కింద పెట్టాడు అన్నాడు. ఆ పిల్లడు కాల్ కూడా పెట్టలేదు పాపం, కాల్ పైన పెట్టింది. చాలా బాగా డిఫెండ్ చేసుకున్నాడు డెమాన్. సో అది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి డెమాన్ ఫైట్ చేస్తాడు. మీరు ఫెయిర్గా వెళ్ళాలి, ఫెయిర్గా అయితే నన్ను తీయకూడదు, బర్నీ గారిని తీయాలి. నేనేమంటానంటే, బాబు చిట్టా, నువ్వు గత వారం రోజులుగా నీ సంచాలకు చూసి ఉన్నాము, నువ్వు ఫెయిర్నెస్ గురించి మాట్లాడుకో అని అనిపించింది. ఆ పిల్లోడికి అన్యాయమే జరిగింది, బట్ ఆ పిల్లోడు లాస్ట్ వీక్ అంతా అదే చేశాడు కదా. సో ఇదే అనిపించింది అనమాట. నెక్స్ట్ నాకు రీతు విషయంలో ఆ అమ్మాయి ఎంత స్ట్రాంగ్ అసలు. ఓకే దివ్య వీళ్ళతో రాలేదమ్మా, కనీసం వీళ్ళ ముగ్గురు అయినా కలిసి వీళ్ళని అటాక్ చేసుకుని ఉంటే బాగుండేది. అటాక్ లేదా వీళ్ళు ప్రొటెక్ట్ చేసుకుని ముగ్గురు కలిసి మనం ప్రొటెక్ట్ చేసుకుందాం, వాళ్ళని లాగనివ్వద్దు. ఏదో చేసి ఉండాల్సింది. వీళ్ళు అసలు టాస్క్ ఆడలేదు. కనీసం శ్రీజ లేసి ఆడింది టాస్క్. రీతు ఎంత స్ట్రాంగ్ అసలు, ఫిజికల్ గా అమ్మాయి జెంట్స్తో సమానంగా స్ట్రాంగ్. అమ్మాయి ఆడితే బాగుండేది. ఆ అమ్మాయి కూడా ఆడలేదు. నాకు సార్ వచ్చి చెప్పాలి, ఏమైందమ్మా, వాళ్ళ టీమప్ అయితే మీరు అయ్యి ఉండాల్సింది కదా అని అయినా చెప్పాలి. సో నది. నెక్స్ట్ వచ్చేసి రీతుని దోస్తాక నెక్స్ట్ రౌండ్లో శ్రీజాన్ తొయ్యాలని చాలా ప్లాన్లు వేశారు. బట్ ఆ డిస్కషన్లో తీస్తే తిట్టింది, నువ్వు చాలా ఫేక్, హౌస్ అందరూ అంటున్నారు, పైకి మాత్రం మంచోళ్ళ యాక్ట్ చేస్తావు అన్న ప్రతి మాట నిజమే. శ్రీజ అన్న ప్రతి మాట నిజమే. తను నువ్వు అనడం కూడా నాకు ప్రాబ్లం లేదు, ఎందుకంటే అక్కడ ఒక దొంగ గేమో, ఒక చీప్ గేమో, ఒక వర్స్ట్ గేమో అన్నప్పుడు ఎన్నైనా అంటారు. సో అంత కోపంలో కూడా మీరు అని గౌరవించాల్సిన అవసరం లేదు. అంత చిరాగ్గా నువ్వు అవతల వాళ్ళ మీద అలా తోసేస్తే వాళ్ళ కోపం వస్తుంది. మరి దివ్య క్రై బేబీ కూర్చుంది భరణి గారి దగ్గర, సపోర్ట్ దొరకలేదని. మీరంట తనంట అందరూ లాగేస్తున్నట్టు. అప్పుడంట భరణి గారు అంట శ్రీజాని తీసి పక్కన పెట్టడం ఎంతసేపు అంటే పెట్టాలంట. అంతకుముందు నువ్వే కదమ్మా ఏదో మీ బాండ్లు పోతాయని అయిపోతాయని తీయట్లేదు, మీలో మీరు సపోర్ట్ చేసుకుంటున్నారని మళ్ళీ నువ్వు సపోర్ట్ ఎలా అడుగుతావు చెప్పు దివ్య. పాప సంజన ఫీల్ అవుతుంది పాపం, నేను బ్లాక్ షీప్ని ఫస్ట్ నన్ను తోస్తారని. అది నిజమే. సో అది ఇంకా సంజన అంటది, ఓకే మరి అబ్బాయిలో ఉండండి, అబ్బాయిలో ఆడుకోండి అని చెప్పేసి అంటది. ఎవరు తన సంజన కదా అంటది. నెక్స్ట్ సెకండ్ టాస్క్ అసలు తనుజ లోపలే ఉండిపోయింది. చాలా టైం పట్టేసింది తనకు. ఫస్ట్ రౌండ్ అవడమే తనకు చాలాసేపు పట్టేసింది. మిగిలిన ఆ పేపర్ ప్లేన్స్ మిగిలిన వాళ్ళు వచ్చేసారు, వాళ్ళు ఆడేసుకున్నారు బాగానే. నెక్స్ట్ రౌండ్ వచ్చేసేటప్పటికి ఎమ్ము కళ్యాణ్ చాలా బాగా ఆడారు. తనుజ అసలు అక్కడే ఉండిపోయింది లోపల, థర్డ్ ప్లేస్ లో కూడా రాలేదు. బాడీ గారు కూడా చాలా లేట్గా వచ్చారు. మరి ఏదో చెప్పారు అబ్బమ్మన్న స్విమ్మింగ్ పూల్ దగ్గర నేను ఫాస్ట్గా వెళ్ళిపోతాను, నేను ఫాస్ట్గా పరిగెట్టేస్తా, అది చేసేస్తా. మరి ఈ రోజు ఎందుకు రాలేదు అంటే పక్కన ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు కాబట్టా, మీకంటే ఫాస్ట్గా ఎమ్ము కూడా చేసుకుని వచ్చేసాడు. అది ఎమ్మో వచ్చేసాడు, కళ్యాణ్ వచ్చేసాడు. ఎమ్మో కొంచెం ఫాస్ట్గా చేసుకుని వచ్చాడు. ఒకటి వాళ్ళ రూల్ పెట్టుకున్నట్టున్నారు, ఒకటి మొత్తం ఆరిపోయిన తర్వాత ఇంకోటి చాలా ఫాస్ట్గా వచ్చాడు. సెకండ్ కళ్యాణ్ వచ్చారు. వీళ్ళిద్దరు కూడా బాగా ఆడారు. ఎమ్మో విన్ అయ్యాడు, ఎమ్మో డిజర్వింగ్ కూడా. సో ఇది అనిపించింది నాకు. అండ్ టాస్క్ అంతా సంచాలక్స్ ప్రాపర్గానే ఆడారు. ఎందుకంటే వాటర్ లైన్, ఆ రెడ్ లైన్ దాటిన తర్వాత ఇటుగా వచ్చాక తీసుకోవాలన్నారు. సో అది వీళ్ళు వాటర్ రెడ్ లైన్ వచ్చే వరకు అని చెప్పేసి వీళ్ళు సంచాలక్స్ రూల్ పెట్టుకున్నారు. వాటర్ అలా రాగానే
ఇటకి తీసుకెళ్లి పెట్టారు. రూల్స్ ఏమి నాకు ఎక్కడ తేడా అనిపించలేదు. ఏమో కూడా ప్రాపర్గా విన్నాడు. కళ్యాణ్ కూడా బాగా ఎఫర్ట్స్ పెట్టాడు. వీళ్ళిద్దరు బాగా ఎఫర్ట్స్ పెట్టారు అనిపించింది ఇది. సో మనం ఏదైతే ప్రోమో చూసామో ఆ టాస్క్ గురించి రేపు మాట్లాడుకుందాము. సో అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది వైల్డ్ కార్డ్స్ కోసము. సో అది రేపొద్దునే వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. టాటా బై బై.